క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన యొక్క సందేశాలను కథల ద్వారా మరియు ఉపమానాల ద్వారా వివరించుచున్నారు. అవి కూడా అతి సామాన్యమైన జీవితంలోని అంశాలు. నేటి సువార్త పఠనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనములో చూసినట్లయితే, శిష్యులు యేసు వద్దకు వచ్చి, మీరు ప్రజలకు ప్రసంగించున్నప్పుడు ఉపమానాలను ఎందుకు ఉపయోగించున్నారని ఆయనను ప్రశ్నించిరి. అసలు ఉపమానం అంటే ఏమిటి? ఉపమానం అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక పోలిక ద్వారా వివరించడం. అలా చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా అర్థముగా కావాలనేది దానిలోని ప్రథమ ఉద్దేశం. మనసులో ఉండే మాటను అవతల వ్యక్తికి చేరవేయడానికి మాట ఎంతో ఉపయోగపడుతుంది. అదే విధముగా ఉపమానం కూడా చెప్పదలుచుకున్న అంశాన్ని ఒక పోలిక ద్వారా వివరిస్తుంది. ఉదాహరణకు, అంశంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడం. అతడు మీ వాడే కానవసరం లేదు. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా, మీకు ఎన్ని కట్టుబాట్లు ఉన్నా, అంశంలో ఉన్న పొరుగువాడు మనిషి కనుక మొదటిగా వానికి సహాయం చేయడం మన కర్తవ్యము. ఈ కథను యేసు ప్రభు మంచి సమరయుని కథలుగా వివరించి చెప్పారు. ఈ పోలిక చక్కగా సరిపోయింది. యేసు దేవుని రాజ్యం యొక్క రహస్యాలను గ్రహించే సామర్థ్యం కొంతమందికి మాత్రమే ఇవ్వబడిందని అన్నారు. కొంతమంది దానిని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. వారికి ఉపమానాల ద్వారా వీటిని వివరించడం మంచిది అని అన్నారు. దాని అర్థం, దేవుని వాక్యానికి హృదయపూర్వకంగా ప్రతిస్పందించే వారు దాన్ని అర్థం చేసుకుంటారు, కానీ హృదయం కఠినంగా ఉన్నవారు దాన్ని అర్థం చేసుకోలేరు. నేటి సువార్త దేవుని యొక్క వాక్యను దాన్ని అర్థం చేసుకోవడానికి మన హృదయాలను ఎలా సిద్ధముగా చేసుకోవాలో నేర్పుతుంది. మనము దేవుని వాక్యాన్ని వినడానికి, అర్థం చేసుకోవడానికి మరియు దాని ప్రకారంగా జీవించడానికి సిద్ధంగా ఉండాలని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థిద్దాం.